మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. మరొకసారి చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన యెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని మాటలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి, చదవబడినటువంటి దేవుని మాటలు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు మీకు తోడుగా ఉండాలి అనంటే మీరు కీడును విడిచి మేలును వెదకాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అని దేవుని వాక్యము చెప్పకనే చెప్తుంది. ప్రియులారా, కీడును విడిచి మేలును వెదకడం అంటే మన జీవితంలో కీడును కలుగచేసేటివి, కీడుకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం వదిలిపెట్టాలి. మేలు కలుగచేసేటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెదకాలి. చూడండి, మనం కూరగాయల దగ్గరికి వెళ్ళినా కూడా, బట్టల షాపుకి వెళ్ళినప్పటికీ అక్కడ ఏం చూస్తాం? మనము కనపడ్డదల్లా తీసుకుంటామా? ఇది చాలే అనుకుంటామా? అంటే ఏది మంచిదో, ఏది శ్రేష్టమైందో, ఏది ఖరాబు కాకుండా, పాడైపోకుండా, పాడుగానిది ఏది ఉంటుందో దానిని మనం తీసుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, కీడును మీరు వదిలిపెట్టండి, కీడును మీరు విడిచిపెట్టండి, మేలును వెదకండి. ఈరోజు అనేక మంది ప్రజలు త్రాగుతున్నారు, మద్యాన్ని సేవిస్తున్నారు. అది కీడంటారా, మేలంటారా? ఏమండి, సిగరెట్లు తాగుతున్నారు. అది కీడంటారా, మేలంటారా? ఏమండి, రకరకాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే వాటిని వదిలిపెట్టి మేలును వెదకండి. మేలు ఎక్కడ ఉంటుందయ్యా? దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని వాక్యంలో ఉంటుంది, దేవుని వాక్యాన్ని అనుసరించుటలో ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు చేయకుండా బ్రతకడంలో మేలు ఉంటుంది. అంతేగాని ఏమండి, నేను ఎలా జీవించినా నాకు మేలు కలగాలి, నాకు దేవుడు మేలు చేయాలి అనేటువంటి కాదు. గమనించండి, ఎవరైనా చూడండి, ఒక మంచి వ్యక్తికి సహాయం చేయాలని చూస్తారు, చెడ వ్యక్తికి సహాయం చేయాలనుకోరు. వీడు పీడపోతే బాగుండు అనుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకండి, కీడు విడిచి మేలును వెదకండి. ఇతరులకు కీడు చేసేటువంటి మనస్సు ఉండకూడదు. ఒకవేళ వారు కీడు చేయాలని చూసినా దేవుని పిల్లలముగా మనము మేలు చేయాలి. గమనించండి, దేవుని పిల్లలముగా మనం మేలు చేయాలి. కీడు అనేటువంటిది అది దయ్యానికి సంబంధించినటువంటిది. కీడు అనేటువంటిది అది సాతానుకు సంబంధించినటువంటిది.
కీడు అనేటువంటిది దేవునికి రాజ్యానికి సంబంధించింది కాదు. అది నరకానికి సంబంధించింది. అది దయ్యానికి సంబంధించింది. అది అపవిత్రాత్మకు సంబంధించినటువంటిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన ముందు 2 మార్గాలు కనపడుతున్నాయి. ఒకటి మేలు, ఒకటి కీడు. ఏమండి? ఒకటి ఆశీర్వాదం, ఒకటి శాపం. ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఏమండి? మనము మేలు కలిగే మార్గము ఏది అని త్రోవలో నిలబడి చూడమంటున్నాడు ఇర్మీయా గ్రంథంలో. ప్రియులారా గమనించండి. ఏదట? మేలు కలిగే మార్గమేదో మీరు చూడండి. ఆ మేలు కలిగేటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని ఇర్మీయా గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. ఈరోజు అనేకులు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 6వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథం 6:16 అంటాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూశారండి? ఏమంటున్నాడు ఇక్కడ? మేలు కలిగే మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడవండి అంటున్నారు. కానీ వారు ఏమంటున్నారో తెలుసా? మేము అందులో నడవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది ప్రజలు అలాగనే ఉన్నారు. అనేక మంది ప్రజలు అలాగనే ఉన్నారు. దేవుని సన్నిధికి రండి, దేవుని కార్యాలు చూడండి, దేవుడు నిజమైన దేవుడు అంటే వినిపించుకోవట్లేదు జనాలు. కానీ ఒకరోజు వారి జీవితాలకు వారే ఉత్తరవాదులుగా మారుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలముగా కీడు విడిచి మేలు వెదికే వారముగా ఉందుముగాక. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికున్న ప్రతి సమస్య, వారికున్న ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ బలమైన ఘనమైన కార్యాలను జరిగించు. ఆయన కీడును విడిచి మేలు వెదికే వారముగా మేము జీవించున్నట్లుగా మీ కృపను సహాయము దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.